రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మొక్కజొన్నలో గడ్డి మందు గురించి తెలుసుకుందాము. అలాగే మనం ఎన్ని రోజుల్లో దీన్ని స్ప్రే చేసుకోవాలి, అలాగే వీటిని స్ప్రే చేసేటప్పుడు భూమిలో ఎటువంటి జాగ్రత్తలు వహించాలి, అలాగే మనము గడ్డి మందును ఎన్ని ట్యాంకులు స్ప్రే చేసుకోవాలి, అలాగే ఎలాంటి మందులు ఏ విధంగా పనిచేస్తుంది గడ్డి మందు, అలాగే ఎన్ని రోజులకు గడ్డి చనిపోతుంది, ప్రతి ఒక్క విషయము చెప్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని ప్రతి ఒక్క రైతు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఈరోజు మనం గడ్డి మందు గురించి తెలుసుకుందాము. ఎప్పుడైనా సరే మన గడ్డి మందులు చాలా ఉన్నాయండి మన కంపెనీల్లో. మనం ముఖ్యంగా గమనించినట్లయితే కొన్ని మందుల పేర్లు చెప్తాను, ప్రతి ఒక్కరు వినండి. లాడిస్, సెక్రటరీ, క్యాలరీస్ ఎక్స్ట్రా, టింజరు, గిలార్డో, టర్మ్ సూపరు, ట్యాగ్ షాంపూ, క్లీన్ ఎక్స్ట్రా, ట్రింబో, టంబోలా, లోయిసు, ఇలా ఎన్నో కలుపు మందులు ఉన్నాయండి. దయచేసి ఇంకోసారి చెప్తున్నాను, పేర్లు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. లాడీసు, సెక్రటరీ, క్యాలరీస్ ఎక్స్ట్రా, టింజరు, గిలార్డో, టర్మ్ సూపరు, ట్యాగ్ షాంపూ, క్లీన్ ఎక్స్ట్రా, ట్రింబో, టంబోలా, లోయిసు, ఇవేనండి కలుపు మందులు. ఇంకా వేరే కంపెనీలు చాలా మందులు వచ్చాయి టెక్నికల్స్. ఎప్పుడైనా సరే దీనికి మనకు కేజీ అట్రాజిన్ ప్యాకెట్ ఇస్తారండి కాంబినేషన్లో. వీటిలో బాక్సులో ఏమేమి ఉంటాయంటే ముఖ్యంగా గమనించినట్లయితే టెంబోట్రియాన్ 34.4% ఉంటుందండి. టెంబోట్రియాన్ అని ఈ కలుపు మందు అనేది మనకు మొక్కజొన్న కలుపు మందు. అలాగే వీటితో సర్ఫికెంట్ అంటే గమ్ములాగా ఉంటుందండి. కొద్దిగా సర్ఫికెంట్ అంటే స్ప్రెడర్ లాగా, అంటే మనం మందు స్ప్రే చేస్తే మొక్కలు తడిచే విధంగా ఉంటుందండి. ఒక సర్ఫికెంట్ ఇస్తారు. దీని కాంబినేషన్తో 1 కేజీ అట్రాజిన్ ప్యాకెట్. ఎప్పుడైనా సరే ఒక అట్రాజిన్ ప్యాకెట్, సర్ఫికెంట్ ఒక బకెట్లో 8 లేదా 10 ట్యాంకులు స్ప్రే చేయాలండి గడ్డి మందు. మనం దాంట్లో బకెట్లో కలుపుకొని, అలాగే ఇది టెంట్రోబ్రియాన్ అని ఒక 8 జగ్గులు అంటే 8 ట్యాంకులకు సరిపోయేటట్టుగా మనం కలుపుకొని, మనకు ఈ అట్రాజిన్ ప్యాకెట్, సర్ఫికెంట్ ఒక దాంట్లో బకెట్లో కలుపుకోవాలి. టెంట్రోబ్రియాన్ అనే 34.4%, అదో పక్కన మన చిన్న మూతలో ఉంటుందండి 120 ml మాదిరి, అది సపరేట్ కలుపుకోవాలి. ఈ గడ్డి మందును మనం 8 నుంచి 10 ట్యాంకులు స్ప్రే చేసుకోవాలండి. ఎకరాకు ఒక పీసులు ఒక అట్టపెట్టెలో వస్తాయి సర్ఫికెంట్, టెంబోట్రియాన్ అనేది. అట్రాజిన్ ప్యాకెట్ 1 కేజీ ఇస్తారు. ఇలా మనం స్ప్రే చేసుకోవాలంటే మనకు మొక్కజొన్నలో ఎటువంటి జాగ్రత్తలు వహించాలంటే, ముఖ్యంగా మనకు గడ్డి మందు అనేది 18 రోజుల నుంచి 20 రోజుల్లో కొడతారండి. ముఖ్యంగా మనకు భూమిలో కంపల్సరీ తడి ఉండాలండి. అందుకే నీరు కట్టేసి మనం గడ్డి మందును స్ప్రే చేసుకోవాలి. ఇలా గడ్డి మందును స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మొక్కజొన్నలో వచ్చే అన్ని రకాల వెడల్పాటి ఆకులు, అలాగే తుంగ, అలాగే అన్ని రకాల కలుపు మొక్కలు మనకు నియంత్రించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ముఖ్యంగా ఈ గడ్డి మందులు అనేటివి మనము సరైన డోసులోనే మనము ఉపయోగించాలి. అలాగే మొక్కజొన్న పంటలో వెడల్పాకు తుంగ మరియు గడ్డి జాతులు అన్ని మొక్కలు నియంత్రించడానికి టెంబోట్రియాను, అలాగే సర్ఫికెంట్ అనేది 400 ml ఉంటుందండి. అది ఇస్తారు మనకు ముఖ్యంగా అన్ని కంపెనీలలో ఉన్నది. ముఖ్యంగా గిలార్డోను, ఎఫ్ఎంసి వారి గిలార్డో, అలాగే టింజరు, BSF, తర్వాత క్యాలరీస్ ఎక్స్ట్రా, సింజెంటా, లోయిసు, టంబోలా, ట్రింబో, క్లీన్ ఎక్స్ట్రా, ట్యాగ్ షాంపూ, టర్మా సూపరు, సెక్రటరీ, తర్వాత లాడిస్, బేర్, ఇలాంటి మంచి ఎన్నో కంపెనీలు ఉన్నాయండి గడ్డి మందులు. అలాగే మీరు ప్రతి ఒక్కరూ రైతులు గమనించాలండి, గడ్డి మందు కొట్టిన తర్వాత 3 నుంచి 4 గంటలు వర్షం రాకూడదు. ఒకవేళ బాగా కాస్తే చాలా మంచిదండి, భూమిలో తడి ఉంటుంది. తర్వాత మనకి గడ్డి మందు కూడా బాగా పనిచేయడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే మనం గమనించినట్లయితే ఈ గడ్డి మందు కొట్టిన తర్వాత మనకు 4 నుంచి 5 రోజుల్లో మనం గడ్డి వాడుపట్టడం గమనించవచ్చు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదండి, మీరు గమనించినట్లయితే ఈ గడ్డి మందుని వాడడం వల్ల మనకు అన్ని రకాల గడ్డి మందులు చనిపోతాయి. కానీ తుంగ అనేది మనకు అది సెట్ చేసండి, కింద గడ్డ ఉంటుంది కాబట్టి ఇది మన పెరుగుదల నిలిచిపోతుంది. అలాగే మనకు ఇలా తెల్లగా మారిపోతుంది, గడ్డి ఎండిపోయి మాడిపోతుందండి. దయచేసి ప్రతి ఒక్క రైతు తుంగ మనం స్టార్టింగ్ 1 లేదా 2 ఆకుల దశలోనే మనం నియంత్రించుకోవాలి. ఒకవేళ తుంగ అనే కలుపు మొక్క పెద్దదైతే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎటువంటి మందులు లేవు. ఎటువంటి మందులు ఇచ్చినా కూడా మీరు తీసుకోవద్దండి, పని చేయవు కూడా. అలాగే ముఖ్యంగా గమనించినట్లయితే
ఈ గడ్డి మందుని మనము 18 రోజుల నుంచి 25 రోజుల్లో ఒకసారి స్ప్రే చేసుకుంటే తర్వాత పైరు మనకు 40 నుంచి 40 రోజుల స్టేజ్కి వచ్చేలకి మనకు మొక్క అనేది ఎదుగుతుంది. తర్వాత ఒకవేళ గడ్డి పెరిగినా కూడా మనకు పెరుగుదల ఉండదండి. ఎందుకంటే ఈ మొక్కజొన్న అనేది కప్పబడి ఉంటుంది ఎత్తుల భాగంలో. కావున మనకు కలుపు మొక్కలు కూడా పెరిగే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ గడ్డి మందు అనేది మనకు 20 నుంచి 45 రోజుల వరకు మనకు గడ్డి రాకోకుండా, అలాగే 50 రోజుల వరకు పనిచేస్తాయండి కొన్ని గడ్డి మందులు. తర్వాత 50 రోజులకు మనకు పైకి వచ్చేసి ఉంటుంది కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు గడ్డితో. కానీ ప్రస్తుతం ఇప్పుడు మనకు గడ్డి మందులు వచ్చాయి, కానీ ముందు కాలంలో మనకు వచ్చే మాన్యువల్ వీడింగే ఉండేది. అంటే మనుషుల చేత మనం గడ్డి తీపిచ్చేవాళ్ళు. కానీ ప్రజెంట్ జనరేషన్ మారిపోయింది కాబట్టి సెలెక్టివ్ హెర్బిసైడ్స్ వచ్చాయండి. మొక్కజొన్నలో గడ్డి మందులు వచ్చినాయి. కావున మనకు ఇలా గడ్డి మందులు కొట్టుకోవడం వల్ల మనకు పూర్తిగా ఇంకోటండి, మొక్కజొన్నలో గడ్డి మందు మొక్కజొన్నలోనే కొట్టాలి. వివిధ రకాల పంటలకు స్ప్రే చేసుకోకూడదు. కొట్టేటప్పుడు మనకు గినాలకు కూడా, అంటే తోట చుట్టూ ఉన్న గట్లు మాదిరి ఆంబెలు కూడా గట్లు ఉంటాయి కదండి, గనాలు ఉంటారు. ఆ గట్లకు కూడా మనం స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే మనకు గట్ల నుంచి మనకి విత్తనాలు అనేటివి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కావున అక్కడ కూడా మనం స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత మనం 10 నుంచి 15 రోజుల వరకు వాటర్ పెట్టకూడదండి తర్వాత. ఎందుకంటే మనం గడ్డి మందు స్ప్రే చేసినప్పుడు ఆ గడ్డి మందు అనేది గడ్డి ఆకులపై సర్ఫికెంట్ గమ్ము ద్వారా అతుక్కోబడి, అలాగే అవి అంతర్వాహికంగా పాయిజన్ అయ్యి దాని మొక్కకి ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ జరగక మొక్క అనేది చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ గడ్డి జాతిని పూర్తిగా నివారించవచ్చు. అలాగే మొక్కజొన్నకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఒకవేళ మీరు 8 నుండి 10 ట్యాంకులు కొట్టేవాళ్ళు లాస్ట్లో ఒక ట్యాంక్ మిగిలిందని మళ్ళీ రివర్స్ కొట్టకూడదండి. ఎన్ని ట్యాంకులు సిఫార్సు చేసిన మోతాదునే మనం స్ప్రే చేసుకోవాలా. అలా సిఫార్సు చేసిన మందునే మనం కరెక్ట్ డోసులో స్ప్రే చేసుకుంటే పూర్తిగా మనకు మొక్కజొన్నలో వచ్చే కలుపు మొక్కలు, అలాగే తుంగజాతి వంటివి, మొండి జాతి కలుపు మొక్కలు ప్రతి ఒక్కటి నివారించుకోవచ్చు. ఒకవేళ మనం గడ్డి మందు స్ప్రే చేసాము, తర్వాత వర్షం వచ్చిందంటే మనం తర్వాత మళ్ళీ గడ్డి మందు స్ప్రే చేసుకోవడం, రెండోసారి గడ్డి మందు స్ప్రే చేసుకోవద్దండి. ఎందుకంటే ఇలా గడ్డి మందు రెండోసారి స్ప్రే చేసుకుంటే మెయిన్ మొక్కజొన్నకే ఇబ్బంది ఉంటుందండి. దయచేసి ఒకసారి మీరు గడ్డి మందు స్ప్రే చేసిన తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించినాక తర్వాత వర్షం పడినప్పుడు దయచేసి రెండోసారి గడ్డి మందు కొట్టవద్దు 18 నుంచి 20 రోజుల్లో. తర్వాత ఒకవేళ మనకు మందు 4 గంటల తర్వాత కొట్టిన 4 గంటల తర్వాత వర్షం వస్తే ఏమీ కాదండి. ఎందుకంటే మనకు మందు అనేది గడ్డి మందు కొట్టిన స్ప్రే చేసినప్పుడు 4 గంటలు మనకు వర్షం రాకపోతే మందు బాగా సమృద్ధివంతంగా మొక్కకు పాయిజన్ అయిపోయి ఉంటుందండి. గడ్డికి మొక్క అంతా పాయిజన్ అయిపోయి గడ్డి చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. మీరు ముఖ్యంగా ఈ వీడియోలో గమనించవచ్చు. మొండి జాతి అనే తుంగజాతి కలుపు మొక్క చూడొచ్చు. మీరు తెల్లగా వైట్ కలర్లో మారిపోయింది చూడండి గడ్డి మందు స్ప్రే చేసిన తర్వాత. అందుకేనండి ఎప్పుడైనా సరే మనం గడ్డి మందులు స్ప్రే చేసుకునేటప్పుడు చిన్న 1 లేదా 2 ఆకుల దశలో ఉన్నప్పుడే మనకు పైరుకు మనం గడ్డి మందులు స్ప్రే చేసుకోవాలా. ఇలా 1 లేదా 2 ఆకులు ఉన్న దశలో మనం గడ్డి మందు స్ప్రే చేసుకుంటే గడ్డి మందు అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. మీరు గమనించవచ్చు వీడియోలో వైట్ కలర్లో మారిపోతుంది చూడండి. వెడల్పాకు చిన్న ఆకులు అన్నీ గడ్డి చనిపోయిందండి. ఇప్పుడు తుంగ మాత్రమే అలా తెల్లగా పెరుగుదల నిలిచిపోతుందండి. వాటికి తర్వాత ఎర్రగా మనకు తుంగ అనేది చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలి. మీకు మొక్కజొన్నలో ఎటువంటి సందేహాలున్నా మీరు నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు అద్భుతంగా మీకు పైరును మనం ఎలా ఎదుగు తెచ్చుకోవాలి, అలాగే కంకిన సైజును మనం ఎలా తెచ్చుకోవాలి, ప్రతి ఒక్క విషయం గురించి చెప్తానండి. గడ్డి మందులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు గమనించినట్లయితే ముఖ్యంగా మన మొక్కజొన్నలో గడ్డి మందులు సిఫార్సు చేసే డోసే కొట్టాలని, ఓవర్ గుడ్ డోస్ స్ప్రే చేసుకోకూడదు. మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయాలు పాటించండి. అలాగే మీ తోటి రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లో తెలియజేయండి. అలాగే కంపల్సరీ అండి, ఎవరైనా సరే మన పురుగు మందుల కంపెనీ వాళ్ళు వచ్చినా కూడా భూమిలో కంపల్సరీ తేమ ఉండాలని గడ్డి మందులు స్ప్రే చేసుకున్నప్పుడు, ఈ పంటలే కాదు ఏ పంటలో అయినా సరే మన గడ్డి మందులు స్ప్రే చేసుకునేటప్పుడు కంపల్సరీ భూమిలో తడి ఉండాలి, తేమ ఉండాలి. ఇంకోటి మనం మంచు టైంలో స్ప్రే చేసుకోకూడదండి గడ్డి మందు. ఒక ఎండ కాసే టైంలో మన భూమిలో తడి ఉన్నట్లయితే మనకు స్ప్రే చేసుకుంటే మనకు బాగా సమృద్ధివంతంగా అద్భుతంగా గడ్డి మందు పనిచేయడానికి ఆస్కారంగా ఉంటుంది. దయచేసి రైతులందరికీ విన్నపం అండి, మొక్కజొన్న రైతులు. ఇప్పుడు మీకు వీడియోలు చూస్తున్న వైట్ కలర్ అంతా తుంగ అండి. మొండి జాతి తుంగ అనేది మనకి ముఖ్యంగా తుంగ అనేది చాలా
మొండి జాతి కలుపు మొక్క కావున దీని నివారణకు అందుకే ఈ తుంగ అనేది 1 లేదా 2 ఆకుల దశలున్నప్పుడే దీన్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ పెద్దగా అయినతో తుంగని మనం కంట్రోల్ చేసుకోవడానికి మన వల్ల కాదండి. ఎటువంటి మందులు కూడా పని చేయవు మొక్కజొన్నలు అయితే. తర్వాత మనము గడ్డి మందు కొట్టేసిన తర్వాత 10-15 రోజుల తర్వాత మనం తడి వేసినప్పుడు మొక్క ఆ గడ్డి అనేది కుళ్ళిపోతుందండి. అలాగే మొక్క మనకు 45 నుంచి 50 రోజుల వరకు గడ్డి మందు పనిచేస్తుంది కావున తర్వాత 40 నుంచి 50 రోజుల్లో ఏళ్ళకి పైకి పెరిగి ఉంటుంది కాబట్టి గడ్డి ఒకవేళ పెరిగినా కూడా మనకు అంత నష్టం చేయదండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మిగతా రైతులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.